హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో వీకెండ్లో ఏం చేయాలో తెలియక చికెన్ పికిల్ చేద్దామని స్టార్ట్ చేసాము నేను మా సిస్టర్. సో దాన్ని తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. సో మనం 1 kg చికెన్ ఎప్పుడైతే తీసుకుంటామో దానికి ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ జింజర్ అండ్ 200 గ్రామ్స్ గార్లిక్ ఉండాలి. సో 1/2 kg ఉండేటట్లు చూసుకోండి. సో చికెన్ తీసుకున్న తర్వాత చక్కగా పసుపు ఉప్పు వేసుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. మీకు ముక్క మెత్తగా ఉండాలి అనుకుంటే కొంచెం డీప్ ఫ్రై చేయండి. లేదు మాకు గట్టిగా ఉండాలి, ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అనుకుంటే కొంచెం గట్టి పడే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్నాక దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాక 1/2 kg అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చెప్పాను కదా, దాన్ని మనం అదే సేమ్ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులోనే మనం 1 kg చికెన్కి మనం ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ కారము, 100 గ్రామ్స్ ఆవపిండి, ఒక 20 గ్రామ్స్ వరకు మెంతిపిండి అండ్ వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు తీసుకొని మనం చేస్తున్నప్పుడే దాన్ని అన్నిట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత మనం పికిల్ అనేదాన్ని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాతే మనం కేజీ చికెన్కి ఆల్మోస్ట్ 3 to 4 నిమ్మకాయలు పడతాయి. ఎక్కువ వాటర్ వస్తుంటే 3 సరిపోతుంది. ఒకవేళ వాటర్ తక్కువ వస్తుంటే 4 నిమ్మకాయలు తీసుకుని చక్కగా చల్లారాక వేసుకుంటే మనకి సో పికిల్ అనేది చేదు అవ్వదన్నమాట. సో మీరు ఓకే మనం 1 వీక్లోనే కంప్లీట్ చేసేస్తాము అనుకుంటే ఉంచుకోండి బయటనే, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి.